అమెరికాకైతే మోడీ మంట మాత్రం పెరుగుతది. రాబోయేటటువంటి రోజుల్లో ఎక్కడి దాకా తీసుకెళ్తారో అయితే తెలీదు. ఎందుకంటే వాళ్ళ కోపం వస్తే ఎవరినైనా నాశనం చేయాలనుకుంటారు. ఎందుకు ఇప్పుడు ఈ వార్త చెప్తున్నానంటే, ఒకటి మలేషియాకెళ్లారు నిన్న నరేంద్ర మోడీ. వెళ్లి ఇప్పుడు ఏం ప్లాన్ చేశారు మలేషియాతో? మనము వాళ్ళకి మధ్య ద్వైపాక్షిక ఒప్పందం మన రూపాయల్లోనే. మనం మన రూపాయలు ఇస్తాం, వాళ్ళు వాళ్ళ రూపాయలు ఇస్తారు. ఇప్పటికి చైనాతో యువాన్‌లోనే ఇస్తున్నాం. రష్యాతో రూబెల్స్‌లోనే ఇస్తున్నాం. అరబ్ కంట్రీస్‌కి దర్హామ్స్‌లోనే ఇస్తున్నాం. డాలర్ల నుంచి రావడం ఒక ఎత్తు. అట్లాగే దాదాపు 12 దేశాలతో ఇప్పుడు మనం యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్‌లైన్ డిజిటల్. దేర్ ఈజ్ నో డాలర్. అంటే డాలర్‌ని పక్కన పెట్టి అడుగుపెడుతుంది. అమెరికా దుర్బుద్ధి ఎట్లా ఉంటుందంటే, డాలర్‌ని పక్కన పెడుతున్నప్పుడు ఇరాక్ మీద యుద్ధం చేసి ఇరాక్ అధ్యక్షుడిని దారుణంగా చంపేశారు. అట్లాగే క్యూబా వాళ్ళ మీద అట్లాగే చేసుకొచ్చారు. అంతకుముందు వియత్నాం మీద అట్లాగే చేసుకొచ్చారు. ఇప్పుడు వెనిజులా మీదన అంతే. ఏ దేశమైనా సరే డాలర్లను పక్కన పెడుతోందన్నప్పుడు తొక్కేయడం బిగించేస్తారు. ప్రభుత్వాల్ని మార్చేయడమైనా చేస్తారు. కొన్ని కొన్ని దేశాల్లో ప్రభుత్వాలను అట్లా మార్చుకొచ్చారు. ఈవెన్ రష్యాని నాశనం చేసింది అట్లాగే కదా! కాబట్టి అమెరికా అయితే మోడీ మీద పగబట్టేసిద్ది. మరి మోడీ ఎట్లా తట్టుకుంటాడో చూడాలి.